వచ్చినప్పుడు మీరు చూస్తే నేను ఒక సుపరిపాలనకు నాంది పలికాను. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా ఒక్క పైసా అవినీతి లేకుండా మీకు పనులు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. మా అధికార యంత్రాంగం బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నా. అందుకే మొత్తం మా అధికార యంత్రాంగం మీ ముందర కూర్చొని పెట్టాను. మీరు చూశారు, ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా ఉన్నారు, మా కలెక్టర్ ఇక్కడ ఉన్నాడు. మీరు చూస్తే ఇక్కడ వాళ్ళని అడుగుతున్నా, మీకు ప్రతిరోజు అనేక పైన సేవల పైన మీకు ఫోన్లు వస్తున్నాయని అడుగుతున్నా. వస్తున్నాయని వాడు చేలిపైకి ఎత్తండి. ఓకే, అందరికీ ఫోన్లు ఉన్నాయా? అందరికీ ఫోన్ నుండి చేతులపైకి ఎత్తండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఆలోచించేది, ఫోన్ ఉంటే చాలు, మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీ ఎంఆర్ఓ ఆఫీసు మీ ఇంటి పక్కనున్నా అక్కడికి పోకుండా మీ ఇంట్లో కూర్చొని దర్జాగా ఏ పని కావాలన్నా ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా నేను మీ దగ్గర నుంచి ఒక పక్క డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నాం. పేదల సేవలో మాత్రం నేరుగా వచ్చి మీకు డబ్బులు ఇస్తున్నాం. ఇంకో పక్క ఇన్ కైండ్ వెల్ఫేర్ హాస్టల్స్లో భోజనం పెట్టడం, అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టడం, ఫేర్ ప్రైస్ షాపులో నిత్యావసర వస్తువులు ఇవ్వడం, ఇలాంటి పనులు చేస్తున్నాం. మూడోది ప్రభుత్వ సేవలు అనేక రకాలుగా ఇస్తున్నాం. ఈరోజు ఆర్టీసీలో ప్రయాణం కానీ, ఆర్టీసీ బస్టాండ్లో వస్తువులు కానీ, ఇలాంటి అనేకమైన సర్వీసుల్ని మీకు ప్రొవైడ్ చేసే పరిస్థితి వచ్చాం. అదే మరి కొన్ని సర్టిఫికేట్లు కానీ, ఇంకో పక్క రెవెన్యూ రికార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇస్తున్నాం. దీనిపైన మీరు ఒక్కసారి చూస్తే నేను ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాను. ప్రతి సోమవారం ఈ ప్రజలకంతా సేవలు కరెక్ట్గా అందుతున్నాయా లేదని 2 గంటలు నేను సమీక్ష చేస్తున్నా. ఆ సమీక్ష చేసి ఎవరు ఏమనుకుంటున్నారో తెప్పించుకొని ఎక్కడన్నా తప్పులుంటే కరెక్ట్ చేసి మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఈరోజు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ డేటా అంతా నేను కలెక్ట్ చేశాను. ఇందులో మీరు చూస్తే 37 సేవలు బాపట్ల జిల్లాలో రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నాయి. ఇంకొక 18 సేవలు దానికంటే తక్కువగా ఉన్నాయి, స్టేట్ యావరేజ్ కంటే తక్కువ ఉన్నాయి. ఈరోజు మీరు చూసినప్పుడు స్టేట్ అయితే 69.34% ఒక సంవత్సరం సాటిస్ఫాక్షన్ ఉంది. బాపట్ల జిల్లా 69.46, అంటే మార్జినల్గా ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే 70.47 పెరిగింది. కానీ బాపట్లలో మాత్రం తగ్గింది, 68.69. అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. మీరు ప్రజలు మెచ్చుకునే పరిపాలన మీరు ఇవ్వాలి, సేవలు అందించాలి. అవి అందించకపోతే మాత్రం నాకు కూడా ఆమోదయోగ్యం కాదు. బాగా చేసే వాళ్ళకి డెఫినెట్గా అండగా ఉంటా, మీ మెడలో దండేసి మిమ్మల్ని గౌరవిస్తా. బాగా చేయకపోతే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని మరొక్కసారి ప్రజలందరి ముందర మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకసారి పిలిపిస్తాను. అన్నా క్యాంటీన్ పట్టణ ప్రాంతంలో పాట్ హోల్స్, అంటే ఎక్కడెక్కడ గుంతల పడిన రోడ్లు కానీ, వీధి దీపాలు, మెప్మా, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఈ డిపార్ట్మెంట్ అందరికీ రావాలి, తొందరగా రావాలి.
బ్యాచ్ల వారిగా పిలుస్తున్నాం. ఆ బ్యాచ్ల వారిగా పిలిచినప్పుడు ఎప్పటికప్పుడు మీరందరూ వచ్చే పరిస్థితి రావాలి. ప్లీజ్ కమ్ ఆల్ డిపార్ట్మెంట్స్. అన్నా క్యాంటీన్ ఎవరు చూస్తున్నారు? నువ్వెవరా? వీరు అన్నా క్యాంటీన్ చూస్తున్నారు. చాలా బాగా చేశారు. రాష్ట్రానికంటే 6.84% బెటర్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. అక్కడ పరిశుభ్రత కానీ ఆహారం కానీ బెటర్గా ఉంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకో పక్కన టౌన్లో గుంతలు లేకుండా పూడ్చారు, బాగా చేశారు. 2% రాష్ట్రానికంటే అబోవ్ ఉన్నారు. ఎవరిది పార్ట్ హోల్స్ రోడ్డు చూసేది? నువ్వేనా? 2 మున్సిపల్ కమిషనర్ చూస్తున్నాడు, ఇది కూడా బాగుంది. 3వది వీధి దీపాలు కూడా రాష్ట్రానికంటే 1% ఎక్కువగా ఉన్నారు. దానికి కూడా అభినందిస్తున్నా. 3 బాగున్నాయి, అభినందిస్తున్నా. కానీ 3 బాగాలేవు. ఎస్హెచ్జి మెప్మా 4% మైనస్లో ఉన్నారు. ఏం తమ్ముడు, ఏంటి నువ్వు హుషారుగా గడపడుస్తున్నా? పనిలో మైక్ ఇవ్వండి. మేలో లేదు, ఇయర్ అంతా అట్నే ఉంది సార్. మే, జూన్, జూలై 3 రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు సార్. ప్రోగ్రెస్ నేను ఒకటే చెప్తున్నా, 1 ఇయర్లో 4% మైనస్ స్టేట్ కంటే. ఇప్పుడు మళ్ళీ 4%, 3.91% మైనస్. నీకు ఎవరు చెప్పారో చెప్పమంటే నీకు ఆ డేటా కూడా ఇస్తా. నువ్వు ఊరికే కథలు చెప్పొద్దండి, నువ్వు కరెక్ట్ చేసుకుంటే మంచిది. ఇంకా పాత రోజులు కాదు. ఇంకోటి కూడా చెప్తున్నా, డోంట్ మిస్టేక్ మీ. నీ జాతకం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. మళ్ళీ నీ పర్ఫార్మెన్స్ నువ్వు ఎక్కడున్నా ఇది రికార్డ్ వెనకానుంటుంది. రేపు రాబోయే రోజుల్లో ప్రమోషన్లు వచ్చినా ఏది వచ్చినా మీ పనితనమే మీకు శ్రీరామ రక్ష తప్ప. నో రికమెండేషన్స్. బీ క్లియర్. ఓకే, నమ్మకమేనా? ఎన్ని రోజులు టైం? 1 month నుండి ప్రోగ్రెస్ తెప్పిస్తాం సార్. ఇంప్రూవ్ చేసుకోండి. శానిటేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఇక్కడ మాత్రం పని ఆ 3 బాగా చేస్తే ఇక్కడ బాగాలేదు. 0.69 మైనస్, ఇప్పుడు 3.98 మైనస్. శానిటేషన్ బాగాలేదు, ఇంప్రూవ్ చేయాలి. తెల్లవారు నిద్రలేసి రోడ్డు మీదకి వస్తున్నావా? కనపడ్డా మున్సిపల్ కమిషనర్ రోడ్డు మీద? లేదా? చూసావా? నీ జాతకం నాకంటే వాళ్ళ చేతల్లో ఉంది. వాళ్ళు అనునిత్యం నిన్ను చూస్తున్నారు. పాత రోజులు అయిపోయినాయి. మున్సిపల్ కమిషనర్ నిద్ర లేస్తానే మీరుండాల్సింది ఇంట్లో కాదు, మీరుండాల్సింది రోడ్డు మీద. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కెన్ డూ ఇట్? నమ్మకమేనా? రేపు రాకపోతే మళ్ళీ అడగతా, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈసారి మీటింగ్కి రాను, ఆయన కోసమే ఇక్కడికి వస్తా. మళ్ళీ బాగా పనిచేయని ఆఫీసర్లుంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా వస్తా. బీ కేర్ఫుల్. డ్రింకింగ్ వాటర్ కూడా బాగాలేదు. 5% రాష్ట్రానికంటే మైనస్. ఈ 3 నెలల్లో మళ్ళా 9కి వెళ్ళారు. వాట్ ఈస్ ది ప్రాబ్లం? ఎవరు డ్రింకింగ్ వాటర్? రా తమ్ముడు, పైకి రా. ఏంటి సార్? నమస్కారం సార్. డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఆఫీసర్ సార్. మనకు చీరాల్లో అయితే సఫిషియంట్ వాటర్ ట్రీట్మెంట్ జరుగుతోంది, కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది 120 కిలోమీటర్స్ ఉంది సార్. అది ఫ్రీక్వెంట్గా లీకేజెస్ రావడం అది జరుగుతున్నాయి సార్. సో తమరు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ అమృత్ 2.0 శాంక్షన్ చేశారు సార్ స్కీము. సో చీరాలకి 31 కోట్లు శాంక్షన్ అయింది సార్. అది 24 months సార్ ఎగ్జిక్యూషన్ పీరియడ్. వీలైనంత త్వరగా అది కంప్లీట్ చేసి పాజిటివ్ పర్సెప్షన్ ఉండేటట్టు చూసుకుంటాం సార్. అది వచ్చే లోపల ఇది కూడా చేయాలి. బీ కేర్ఫుల్. తప్పకుండా సార్. జాగ్రత్త చూసుకో. థ్యాంక్ యూ సార్. ఓకే, మీరే రండి. తర్వాత అన్నా క్యాంటీన్ గ్రామీణ ప్రాంతాల్లో, అన్నా క్యాంటీన్ రూరల్ ఉన్నాయి. అవి కూడా వేరే వాళ్ళు ఉన్నారు. స్ట్రీట్ లైట్స్, పంచాయతీరాజ్ సర్వీసెస్ అవన్నీ మీరేనా? అన్నా క్యాంటీన్ రూరల్ 1.6%, ఇప్పుడు 7% ప్లస్ వచ్చింది. బాగుంది. మీరు చూస్తున్నారా? గట్టిగా చప్పట్లు కొట్టి బాగా చేస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్
వీధి దీపాలు కూడా బాగుంది. 5 పైన రాష్ట్రానికంటే పాజిటివ్గా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి వీధి దీపాలు కరెక్ట్గా చేసే వ్యక్తిని అభినందించాలి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో దగ్గర 3% రాష్ట్రానికంటే అదనంగా బాగా ఉంది. దానికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా రాష్ట్రానికంటే 1.8% అబోవ్ ఉంది. అది కూడా బాగా చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. డ్రింకింగ్ వాటర్ ఒకటి అటు ఇటు కాకుండా ఉంది. ఎవరు డ్రింకింగ్ వాటర్ గ్రామీణ ప్రాంతాల్లో? ఏ సార్ రండి. మైనస్కి వచ్చారు. మైనస్కి వచ్చావు. మైక్ తీసుకో. ఏజెన్ వర్క్స్ జరుగుతున్నాయి సార్. ఇప్పుడు అంటే పేమెంట్స్ కూడా వచ్చాయి. ఒక 2-3 మంత్స్లో ఇంప్రూవ్ చేస్తాం సార్. అచీవ్ అవుతాం సార్. నువ్వు ఎంత ఫాస్ట్గా ఉండే దాంతో ఇంప్రూవ్ చేయడం ఒకటి, రెండోది భవిష్యత్తులో ఇంప్రూవ్ చేయడం రెండో అవసరం. మళ్ళీ దాంట్లో రాజీ లేదు. నోటెడ్ సార్. బీ క్లియర్. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు పార్ట్ హోల్స్, గ్రామీణ ప్రాంతాల రోడ్ల మీద గుంతలు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రానికంటే మీరు బిలో ఉన్నారు. 2%. ఎవరు? రోడ్లు, గ్రామీణ ప్రాంతాల రోడ్లు. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఎవరు? ఎవరు లేడా? మీ ఆఫీసర్ లేడా? ఏంటా మైక్? సార్ నేను ఇక్కడికి 1 మంత్ బ్యాకే వచ్చాను సార్. అన్ని ఇంప్రూవ్ చేస్తున్నాను సార్. మంచి ఆన్సర్. నువ్వు 1 మంత్ బ్యాకే వచ్చావు. నీకు ముందు పనిచేసిన వ్యక్తిని పట్టుకోవాలి. నేను ఇప్పుడు లేదు సార్. ఎక్కడుంటే అక్కడ పట్టుకోవాలి ఆయన్ని. లేదు సార్. ఇప్పుడు ఆయన రికార్డ్ ఆయన మీద ఉంటుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి నీ పని స్టార్ట్ అయింది. ఇంకా ముందు కంటే కొంచెం వెనకబడ్డావు. బీ క్లియర్. ఓసారి పాతవాడే బెటర్ అంటారు. లేదు సార్. ఈ మధ్యలో మనకు ఏపీఆర్ఆర్ఎస్పీ కింద వర్క్ అదేమా అప్పుడు 0.5 ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చిన 0.19 అయింది. 1.97 అయిందంటే 0.5 4 రెట్లు పెరిగింది. 2కి పెరిగింది. ఇప్పుడు ఏపీఆర్ఆర్ఎస్పీ వర్క్స్ వచ్చాయి సార్. శాంక్షన్స్ అవన్నీ కూడా టెండర్స్ కూడా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ప్రోగ్రామ్ నీది, ఫండ్స్ అనేది నీకు మధ్యలో గవర్నమెంట్కి ఉండేది. నాకు కావాల్సింది అవుట్కమ్. అవుట్కమ్ ఏంటి? రోడ్డు బాగుందా లేదా? గుంతలు పడితే నువ్వు బాధ్యత. చేయిస్తాను సార్. బీ క్లియర్. ఓకే. రెవెన్యూ, ఆర్ఓఆర్, రీసర్వే, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సిఎంఆర్ఎఫ్, ఎఫ్ లైన్. ఆర్ఓఆర్ కొంచెం బెటర్గా ఉంది. 1.42. 4.52 బాగుంది. ఆర్డీఓ ఆర్ఓఆర్ బాగా చేసిన గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరి రీసర్వే కూడా నీదే కదా? రీసర్వే బాగాలేదు. ఒకప్పుడు 3.67 మైనస్లో ఉన్నావు. ఇప్పుడు మాత్రం 0.13 ప్లస్లో ఉన్నావు. ముందు కంటే బెటరు. కానీ పాత చరిత్ర మాత్రం బాగాలేదు. బీ క్లియర్. మళ్ళా చెప్పించుకోవద్దండి. మూడోది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ఎడ్వర్ మొన్నటి వరకు 1% ప్లస్లో ఉన్నావు. ఇప్పుడు 1% మైనస్కి వచ్చావు. ఏంటి మైక్? సార్ తమరు చెప్పినట్టుగా అన్ని డిజిటల్ సర్వీసెస్ అవన్నీ కూడా మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం సార్. తమరు తీసుకొచ్చిన రిఫార్మ్స్ అన్నింటినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఈ పాజిటివ్ పర్సెప్షన్కి ట్రై చేస్తున్నాం సార్. మ్యాక్సిమం ట్రై చేస్తాం. చూసుకోండి సార్. సీఎం రిలీఫ్ ఫండ్ 1.51 మైనస్. ఎవరు చూస్తున్నారు? ఇది ఇస్తారు కానీ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్కడ ఆరోపణలు రాకూడదు. బీ క్లియర్. ఎఫ్ లైన్ సర్వే ముందు 2.68 ప్లస్లో ఉంది.
ఈ మంత్ 18% మైనస్లో ఉంది. ఎన్ని కాల్స్ వచ్చాయి? 3 కాల్స్ వచ్చాయి. ఓకే, తక్కువ కాల్స్ వచ్చాయన్నారు, జాగ్రత్త చూసుకోండి. ఆ ముగ్గురులో కూడా ఎందుకు వచ్చాయో ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, డ్రైవింగ్, సారథి డ్రైవింగ్ లైసెన్స్, ఏపీఎస్ఆర్టీసీ, ట్యాక్స్ కలెక్షన్స్, ట్రాన్స్పోర్ట్, వాహన బస్ సర్వీసెస్. రండి. సారథి డ్రైవింగ్ లైసెన్స్ 1.14 ప్లస్, ఇంకో పక్క 2.72 ప్లస్ వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఈ మధ్య డ్రైవింగ్ లైసెన్స్ అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు, బాగా వచ్చారు. ఇంకొక పక్కన ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్, బస్ సర్వీసెస్ ఏంటమ్మా 0.04, 0.92 ప్లస్ వచ్చారు. మూడోది ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్స్ 6.46 ప్లస్లో ఉన్నారు, ఇప్పుడు మైనస్కి వచ్చారు 1.43. ఏంటి కారణం ఏంటి? నమస్కారం. వాళ్ళకి చెప్పమ్మా, నాకు కాదు. నమస్కారం. నువ్వు వాళ్ళని మెప్పించాలి, నన్ను మెప్పిస్తే లాభం లేదు. ఇంకా కొన్ని బస్ స్టేషన్స్లో తాగునీటి సౌకర్యము, అదేవిధంగా టాయిలెట్స్ మీద కొంచెం మనకి సంతృప్తికరమైన రిపోర్ట్ రావలేదు. దాని మీద మేము మనుషుల్ని కొంచెం మంది పెంచి రెగ్యులర్గా సూపర్వైజర్స్ వాటిని మానిటర్ చేస్తూ తాగునీటి సౌకర్యం కూడా దాతల ద్వారా ఆర్ఓ ప్లాంట్లు పెట్టించడం జరిగింది. రీసెంట్గానే బాపట్లలో పోయిన నెలే పెట్టాం సార్. అంతకుముందు ఆర్ఓ ప్లాంట్ లేకపోవడం వలన కూడా మాకు కొంచెం జిల్లా వ్యాప్తంగా అది నెగిటివ్ వచ్చి ఉండొచ్చు. బాత్రూమ్స్ మీద కొంచెం సంతృప్తికరంగా లేదు కాబట్టి మనుషుల్ని పెంచాము. అదే డిపోలో ఉండే సూపర్వైజర్స్ అందరినీ షిఫ్ట్ వారీగా మానిటర్ చేయిస్తున్నాం సార్. ఫ్యూచర్లో ఇంకా మేము నెగిటివ్ రాకుండా చూసుకుంటాం సార్. అన్నీ అవుట్ సోర్సింగ్కి ఇచ్చాం, మంచి ఏజెన్సీని పెట్టి కరెక్ట్గా చేయించండి. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1.40 ప్లస్లో ఉన్నారు. మీరు ట్రాన్స్పోర్ట్ కమిషన్ అదే సమయంలో 0.23 ఇప్పుడు మైనస్కి వచ్చారు. వాహన్ రిజిస్ట్రేషన్ ఎందుకు మైనస్లో ఉన్నారు? అయితే ఎందుకు వాళ్ళు సరిగా చేయడం లేదు? 1.75, 0.90 మైనస్. సార్ మనకి ఇక్కడ డీలర్షిప్స్ లేవు సార్. మన ఒంగోలు, గుంటూరు వెళ్ళాలి సార్, అది ప్రైవేట్ డీలర్స్ చేస్తున్నారు సార్. వీళ్ళు బయటికి వెళ్ళి చేయడం 2-3 సార్లు డీలర్షిప్ తిరగడం వల్ల కొంచెం మైనస్ వస్తాం సార్. మనకి ఇప్పుడు కొత్తగా మన క్యాపిటల్ ఫామ్ అయింది కదా సార్, ఇక్కడ కూడా షోరూమ్స్ వస్తున్నాయి సార్. ఎస్టాబ్లిష్ అయితే పబ్లిక్ ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది సార్. చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. షూర్ సార్, తప్పకుండా సార్. ఎక్కడికక్కడ అధికార వికేంద్రీకరణ, సులభతరమైన సేవలు ఇవ్వడానికి కూడా మార్పులు చేర్పులు తీసుకొస్తున్నాం. ఎవరైనా వెహికల్ కొంటే మళ్ళా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వచ్చే పని లేకుండా డీలరే రిజిస్ట్రేషన్ చేసే అధికారం కూడా ఇచ్చాం. కాబట్టి మీరు వెహికల్ కొంటారు, అప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అవుతుంది, 4 దిక్కలు తిరిగే పరిస్థితి ఉండదు. ఓకే, బీ క్లియర్. దెన్ ఇదైనాక దీపం, రేషన్ డిస్ట్రిబ్యూషన్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్. దీపం 1.72 ప్లస్, 0.17 ప్లస్ బాగా చేశారు దీపం కింద. ఇప్పుడు దీపం కింద నేను ఒకటి ఆలోచిస్తున్నా, మీరు చెప్పండి. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి ఒక సిలిండర్కి అయ్యే డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నాం. దీనివల్ల మీకు ఆ డబ్బులు వస్తుంది, కానీ ఓసారి మాకు మళ్ళీ ఆయిల్ కంపెనీస్ డేటా ఇవ్వాలి. ఇప్పుడంతా డేటా ఉంది కాబట్టి 4 నెలలకు ఒకసారి అయ్యే డబ్బులు మీ అకౌంట్లో నేరుగా వేస్తే ఇంకెవరిని అడిగే పని లేదు. ఫిక్స్డ్ డే పెడతాం, ఆ రోజు మీ అకౌంట్లో వేసేస్తాం, మీరు ఆ రోజు నుంచి డ్రా చేసుకోవచ్చు. ఇది ఆమోదయోగ్యమైతే చేతుల పైకెత్తండి. ఓకే. రెండోది, ఇది వేసిన తర్వాత మీ ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే అది కూడా ఉచితంగా ఎస్సీ ఎస్టీ అయితే గవర్నమెంటే పెట్టిస్తాం. బీసీలు అయితే 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం.
మీ ఇంటి మీద ప్యానల్స్ పెట్టుకొని కరెంటు ఉత్పత్తి చేసుకుంటే అప్పటి నుంచి కరెంటు బిల్లు ఉండదు. రెండోది, మీరు స్టవ్ పెట్టుకుంటే ఇప్పుడు కొత్తగా కొన్ని స్టవ్లు వచ్చాయి. మీ ఇంట్లో గ్యాస్ కూడా అవసరం లేదు, స్టవ్తోనే వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. లేటెస్ట్ వచ్చేసాయి. దానివల్ల ఇంటి పైన కరెంటు తయారు చేసుకోవచ్చు, ఇంట్లో వంట చేసుకోవచ్చు, వేడి ఎక్కువ ఉంటే ఏసీ పెట్టుకోవచ్చు, డబ్బులు కట్టే పరిస్థితి లేదు. దీనికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఏదో నా అవసరం కొద్ది చెప్పినానని మీరు అనుకున్నారు తప్ప మీలో చైతన్యం రావడం లేదు. ప్రతి ఒక్క ఇంటి పైన కరెంటు ఉత్పత్తి చేసుకుని కరెంటు బిల్లు కట్టకుండా మీరు 10 రూపాయలు మిగలబెట్టుకోవాలన్న ఆకాంక్ష, అది చేస్తారని చెప్పి మరొక్కసారి ఆశిస్తున్నా. రేషన్ డిస్ట్రిబ్యూషన్ రెండు పాజిటివ్గా ఉన్నాయి. 0.21%, 0.13%. వారిని మనస్ఫూర్తిగా ఎవరు, నువ్వేనా? ఓకే, వారిని అభినందించండి గట్టిగా చెప్పండి. రెండు బాగానే చేశాడు. ఓకే, ఇంప్రూవ్ అయ్యావు, కెపాసిటీ బిల్డప్ చేసుకున్నావు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నువ్వేనా? బాలేదు, పోయింది అదే. నువ్వేనా? అప్పుడు నువ్వే, అప్పుడు లేవు నువ్వు, వేరే వాళ్ళ అకౌంట్. ఈసారికి ఏముండవు కదా. లాస్ట్ టైం బాగాలేదు, ఈసారి జాగ్రత్త చూసుకో. అలాగే. ఓకే, పోలీస్, ఇక్కడ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ గంజాయి రెండు పాజిటివ్గా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆడవాళ్ల పట్ల నేరాలు కంట్రోల్ చేయడంలో రాష్ట్రానికంటే 2% అదనంగా ఉన్నారు. పోలీసులు ఈ విధంగా ఉంటే మీరు స్వేచ్ఛగా తిరగచ్చు. కనీసం ఆడబిడ్డలు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీకు రక్షణగా ఉండే పోలీసు వ్యవస్థను అభినందించాలి. గంజాయి కూడా కంట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రానికంటే 2.64, 2% అదనంగా ఉంది. దీనికి మనస్ఫూర్తిగా పోలీసులను అభినందిస్తున్నా. ఇంకా గట్టిగా ఉండాలి. బాపట్ల జిల్లాలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. శాంతిని భద్రతను కాపాడడంలో ఎక్కడా ఉపేక్షించదని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. బాగా చేస్తున్న, వెల్ డన్. ఎస్పీ గారు, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. ఇంకా పెంచుకోవాలి. అదే మరిగా అంగన్వాడీ 3 కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి చిల్డ్రన్ 6-36 నెలలు, ఇది 2.5% రాష్ట్రానికంటే అబో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మీ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం ఇవ్వడం, ఇది కూడా 2.5% రాష్ట్రంలో బాగా ఉన్నారు. మూడోది 3-6 సంవత్సరాల మధ్య వయసులో ఉండే పిల్లలకు భోజనం పెట్టడం, ఇది కూడా 3.96, 0.7% పాజిటివ్గా ఉన్నారు. ఓవరాల్గా అంగన్వాడీ పనితనం మెరుగ్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ అమ్మా, గుడ్, ఆల్ ది బెస్ట్. అదే సమయంలో యూరియా అవైలబిలిటీ, సీడ్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏంటమ్మా రండి, పనితనం బాగలేదు, నువ్వు అక్కడే ఉంటే ఎట్లమ్మా? మహిళైనా నువ్వు పనిచేయాలి. విత్తనాలు సీడ్ అయితే 1.86% మైనస్, యూరియా అవైలబిలిటీ 1.5% లాస్ట్ ఇయర్, ఇప్పుడు 2.13. ఎట్లమ్మా? పెంచుతుంటాను, ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. యాప్ కొత్తగా రావడంతో కొంచెం రైతులు అవేర్నెస్ తేవాలి కదమ్మా. అలాగే సార్, నెక్స్ట్ మీకు అసలు బాగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాను సార్. చూసుకోమ్మా, జాగ్రత్త చూసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, తర్వాత బీసీ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్, రమ్మ
బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో బెటర్గా ఉన్నావమ్మా. 2.36, 7.29. కంగ్రాచులేషన్స్. రెసిడెన్షియల్ స్కూల్లో అదే మరి బ్యాడ్గా ఉన్నావు. దీనికి సమాధానం ఏంటి? $3.40, 10.83 మైనస్. సబితా ఇక్కడే ఉన్నారు మంత్రి, ఈరోజు ఇక్కడే ఉండి మీ వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్ళి రెసిడెన్స్ స్కూల్స్కి వెళ్ళి బాగా లేకపోతే ఎందుకు బాగాలేదో స్టడీ చేసుకొని బ్యాక్ రండి. నువ్వు కూడా జాగ్రత్త చూసుకోమను, నువ్వు కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అదే మరిగా ఎలక్ట్రిసిటీ ఆన్లైన్ వీవర్స్కి ఇచ్చిన సబ్సిడీ, ఫ్రీ కరెంటు, ఎనర్జీ సర్వీసెస్, ఈ మూటలో 4% ఆన్లైన్ బాగుంది, ఆన్లైన్ సర్వీస్ బాగున్నాయి. వీవర్స్కి ఇచ్చే కరెంటు కూడా 2% బాగుంది. ఎనర్జీ సర్వీసెస్ ఒకటే 0.5 పాజిటివ్, మైనస్ 0.29. కారణం ఏంటి? 50% బాగుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మిగిలింది ఒక్కటి మాత్రం ఎనర్జీ అంటే కరెంట్ ఇవ్వడంలో మాత్రం అప్పుడప్పుడు ఇంటరప్షన్స్ వస్తున్నాయి. సార్ నమస్తే సార్. సార్ ఈ ఆర్డిఎస్ఎస్లో కూడా సార్ మా జిల్లాకి 82 కోట్లు వస్తే 52 కోట్ల దాకా ఖర్చు పెట్టాం సార్. ఈ ఓల్డ్ లైన్స్ అన్నీ కూడా కండక్టర్ మార్చుకుంటూ చేస్తున్నాం సార్ రెగ్యులర్గా. సార్ ఇంప్రూవ్ చేస్తాం. 2 monthsలో అయిపోతాయి సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్. సార్ మా మంత్రి ఇక్కడ ఉన్నాడు, మీ జిల్లా మంత్రి సార్. సార్ సార్ గొట్టెపాటి. రేపు మంత్రులను కూడా నేను వదిలిపెట్టను, వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిందే మీ ముందర. మేమందరం మీకు సేవకులు తప్ప పెత్తందారులం కాదు. ఎవరు ఎంత మెరుగైన సేవ అందిస్తే వారిని అంత అభినందిస్తా. నేను ఓన్లీ ఏ టీమ్ లీడర్. పని అప్పచెప్తా, పని చేస్తే వాళ్ళ అన్ని విధాల సహకరిస్తా. మెడలో దండ కూడా వేస్తా, లేకపోతే దండన తప్పదు, రెండూ ఉంటాయి. ఓకే, ఇంప్రూవ్ చేస్తాం. ఓకే. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ 3, ఈ 2 కూడా బెటర్గా చేస్తున్నారు. 1% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నారు, మంచి అభిప్రాయం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 1% దగ్గర పాజిటివ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. టుమారో సంజీవని ప్రాజెక్టు హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నమ్మకమేనా? ఓకే, కంగ్రాచులేషన్. తొందరలో సంజీవిని ప్రాజెక్టు కూడా వస్తుంది. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీ ఆరోగ్యానికి అందజేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. డాక్టర్ అపాయింట్మెంట్ కావాలన్నా మీరు అపాయింట్మెంట్ తీసుకొని బుక్ చేసుకొని నేరుగా పోయి చూసుకొని వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది తొందరలోనే ఆగస్ట్ నుంచి అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా, స్కూల్ శానిటేషన్, మధ్యాహ్న భోజనం, వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా రండి. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళని స్కూల్ శానిటేషన్లో మాత్రం 1.06, 0.5 బాగున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మిడ్ డే మీల్ స్కీమ్ బాగాలేదు. 1.35% మైనస్, 0.37% మైనస్. ఎవరు కారణం? ఎవరు? ఇదేనా? ఏం రేట్ చెప్పు సార్. మిడ్ డే మీల్ కొద్దిగా బ్యాక్ అయ్యింది, వాస్తవమే సార్. అది మేము అది ఇంప్రూవ్ చేస్తున్నాం సార్. మా మంత్రివర్యులు ఇప్పుడు ఏం చేశారంటే టీచర్కి ఖచ్చితంగా టేస్ట్ చేసి చేయమని చెప్పారు సార్. ఈ మంత్లో మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాం సార్. ఇంకొక పక్కన స్కూల్ ఎడ్యుకేషన్ కూడా 0.93 ప్లస్ ఇంత మునుపు, ఇప్పుడు 1.06 మైనస్లో ఉన్నారు. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? సార్ ఇది ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాం సార్. టీచర్స్ అందరికీ కూడా ఫేషియల్ రికగ్నిషన్ పెట్టాం సార్. ఈ ఫేషియల్ రికగ్నిషన్లో ఎవరు రావట్లేదో వాళ్ళందరి మీద చర్యలు కూడా తీసుకుంటున్నాం సార్. ఈ మంత్ ఖచ్చితంగా మేము పైకి వస్తాం సార్ దాన్ని. ఓకే, జాగ్రత్త చూసుకోండి. ఎస్, థ్యాంక్ యూ సార్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్
అండ్ ఆల్సో రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్. మీరేనా? ఏం తమ్ముడు నువ్వు బాగాలేదే సార్? పర్ఫార్మెన్స్ బాగాలేదు. 2.12 మైనస్, 1.49 మైనస్. ఇప్పుడు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ 2.08, 1.57. ఏంటి కారణం? స్ట్రైట్ 1 మినిట్లో. అడ్మిషన్ జరుగుతుంది సార్, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం సార్. పేరెంట్స్ అందరికీ ప్రాసెస్ సేమే, నీకు ప్రత్యేకం కాదు. నువ్వు నెగ్లిజెన్స్ కనపడుస్తూ ఉంది. బీ క్లియర్. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టను. బీ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంప్రూవ్ చేసుకుంటావా? ఇంప్రూవ్ చేస్తున్నాను. వాళ్ళకి చెప్పైతే నాకు కాదు. వచ్చే నెలలో ఇంప్రూవ్మెంట్ చేస్తాను అందరికీ. ఓకే, థ్యాంక్ యూ సార్. మన పిల్లలు ఎస్సీ ఎస్టీ పిల్లలు చదివే హాస్టల్స్ ఇవి బాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విల్ ఇంప్రూవ్. అదే మరి ఈ జిల్లాలో మీరు ఏవైనా అప్లికేషన్ పెడితే, పిటిషన్ పెడితే దాన్ని చూడడంలో చాలా బాగా చేస్తున్నారు. 3.57% ఫిర్యాదుల పైన బాగా స్పందిస్తున్నారు, రాష్ట్రానికంటే బెటర్గా. ఇంకొక పక్కన ఇప్పుడు లేటెస్ట్ 5%. దీనికి కూడా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈజ్ రెస్పాన్సిబుల్. ఫిర్యాదులు వచ్చాయంటే ఎన్ని ఎక్కువ ఫిర్యాదులుంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ సరిగా పనిచేయనట్టు. ఫిర్యాదులు కానీ రాకపోతే సమర్థవంతమైన పరిపాలన ఇవ్వడం. ఒకవేళ ఫిర్యాదులు వచ్చినా ఇమ్మీడియట్గా పరిష్కారం చేస్తే ప్రజల్లో ఒక తృప్తి పెరుగుతుంది. అట్లా కాకుండా తిప్పించుకుంటూ ఉంటే, లేకపోతే మీరు వాళ్ళు వేధిస్తే చాలా సమస్యలు వస్తాయి. దీని మీద ఎక్కువ నేను శ్రద్ధ పెడుతున్నా. తొందరలోనే ప్రతి ఒక్క ఫిర్యాదుకి మీరు చెప్పిన దానికి సమాధానం చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ శాప్ స్పోర్ట్స్ కింద 4.33% పాజిటివ్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. మీరేనా? శాప్ పరిగెత్తాయా? నువ్వు ఆటలాడించడమే కదా నీ పని. నువ్వు ముందు పరిగెత్తాలి కదా. బాగా చేశాడు, గట్టిగా అభినందించండి. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ యాక్టివిటీ జరగాలి. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఇవి కూడా బాగున్నాయి. 2.22 అబవ్ ఉంది. ఇప్పుడు 2.73కి వెళ్ళింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బాగా చేస్తున్నాడు. ఇంకొక పక్కన మత్స్యకారుల భరోసా ఇవ్వడంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తూ ఉంది. రాష్ట్రానికంటే 2.52% అబవ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరి కాలేజ్ ఎడ్యుకేషన్ వీళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు. 0.43 అబవ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా బెటర్గా ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. దెన్ ఇక్కడ వచ్చినప్పుడు హౌసింగ్ స్కీమ్స్ మొత్తం ఇండ్లు ఇచ్చే దాంట్లో మాత్రం 0.03 మైనస్లో ఉన్నారు. ఇప్పుడు 0.12 ప్లస్కి వచ్చారు. వారిని అభినందిస్తూనే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. దెన్ ఇక్కడ శాండ్ విషయం ఏం తమ్ముడు బాలేవే 11.12% మైనస్లో ఉన్నావు. ఇప్పుడు 5.38 మైనస్ ఉంది. ఏమైనా సిండికేట్లు ఉన్నాయా? ఇసుక ఏమైనా దొంగ వ్యాపారం జరుగుతూ ఉందా? అటువంటిది ఏమీ లేదు సార్. మాకు నాకు తెలియదు. ఇక్కడ ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లేదు. నేను కొన్ని వేల కోట్ల రూపాయలు త్యాగం చేసి ఉచిత ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ స్కీమును తీసుకొచ్చాను. దాన్ని సిన్సియర్గా అమలు చేసే బాధ్యత మీది. దాంట్లో రాజీయే లేదు. ఇంత నెగిటివ్ రావడం కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు మీరు కూడా చెప్పండి, ఆయన ఏంటి, ఎందుకు ఇది వచ్చింది? ఉందా శాండ్ మాఫియా? ఉందా శాండ్ మాఫియా? ఉందంటే చేతులు పైకెత్తండి. కొంతమంది ఇస్తున్నారు. అంటే కాదు, నేను అడిగేది ఏంటంటే ఎందుకు మీరు కమ్యూనికేషన్ కరెక్ట్గా చేసి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మళ్ళీ 1 మంత్ టైం ఇస్తున్నా, మళ్ళా నేను సమీక్ష చేస్తా.
ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే నేరుగా ఎక్కడ రీచ్ ఉంటే శాండ్ రీచ్కి నేనే వచ్చి అక్కడ పంచాయతీ పెట్టి ఎవరు తప్పు చేసినా వాళ్ళు వదిలిపెట్టనని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. రాష్ట్రం అంతా కూడా ఈ మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి పనికి విఘాతం కల్పిస్తే అది మంచిది కాదు. అందుకే క్లియర్గా చెప్తున్నా, అది కూడా చేస్తాను. ఇంకో పక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ రానియా ఏం తమ్ముడు ఏం బాగాలేవే, 11.16% మైనస్లో ఉన్నావు. అర్జుడు సార్ అన్ని కన్సర్న్స్ విత్ ఇన్ టైమే ఫినిష్ చేస్తున్నాం సార్. బట్ అంటే నేను తప్పు చెప్తున్నా అలాగే సార్. మరి బట్ కమ్యూనికేషన్ అంటే నేను వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా. వాళ్ళని మెప్పించే పని నువ్వు చేయి, నిన్న ఆటోమేటిక్ నేను అభినందిస్తాను. ఇంప్రూవ్ చేసుకుంటాను. 11.16 కలెక్టర్ గారు ఒక పని చేయండి, ఆయనకి డేటా ఇవ్వండి, 1 to 1 కూర్చొని యూ గైడ్ హిమ్. ఓకే. ఇరిగేషన్ పోయినసారి పాజిటివ్గా ఉంది, ఈసారి టోటల్గా నెగిటివ్ ఉంది. ఎక్కడ నీళ్లు రాలేదు, అదే కారణమా ఇంకేమన్నా కారణం ఉందా? అంటే మీకు ఫ్లోయింగ్ కానీ మీరేమైనా డ్రై క్రాప్ వేస్తే ఎస్పెషలీ వెస్ట్రన్ డెల్టా, ఇది కృష్ణా వెస్ట్రన్ డెల్టా, ఏవైనా మనం ఒక పంటకు డ్రై పంట ఇవ్వగలుగుతామా? మీరు అనలైజ్ చేసుకోండి. నీళ్లు లేవు, పైన కూడా వర్షాలు పడడం లేదు. ఫస్ట్ ప్రియారిటీ డ్రింకింగ్ వాటర్కి పెట్టాం, కానీ ఎప్పుడో పెట్టిన పట్టిసీమ వల్ల కొంతవరకు మీకు ఉపయోగపడతా ఉంది. దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఏ విధంగా నీళ్లు ఇవ్వగలుగుతారో కలెక్టర్ గారు మీరు కూర్చొని, జిల్లా మంత్రులు అంతా కూర్చొని ఒకసారి హోంవర్క్ చేయండి. దాన్ని బట్టి మనం వర్కౌట్ చేద్దాం. లోయెస్ట్ ఉంది, కానీ ఒక పంట ఏమైనా డ్రై క్రాప్ ఇవ్వగలుగుతామా వెస్ట్రన్ డెల్టా, అది కూడా ఒకసారి హోంవర్క్ చేసుకొని చెప్పండి. ఓకే. ట్రైబల్ వెల్ఫేర్ ఏమ్మా తల్లి నువ్వేనా? ఎక్కడో నీకు చిన్న ఓకే. 3.57, 26.51% మైనస్. కాల్స్ అయినా కూడా మీరు ఏమారడానికి వీలు లేదు. యూ వర్క్ ఇట్ అవుట్. ఓకే. దెన్ బాపట్ల అయ్యా ఎమ్మెల్యే గారు లేండి, నువ్వు కూడా లే. స్పెషల్ ఆఫీసర్ అన్న బాపట్ల కాదు, ఈ ఎమ్మెల్యే చీరాల ఎమ్మెల్యే, బాపట్ల ఎమ్మెల్యే కాదు. ఆర్డీఓ మొత్తం కలిసి 32 సేవలు రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నాయి. 19 సర్వీసులు రాష్ట్రం కంటే బిలో ఉన్నాయి. మొత్తం 51. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 1 నుంచి చూస్తే 23 సర్వీసులు అబవ్ ఉన్నాయి, 18 సర్వీసులు బిలో ఉన్నాయి, 41 సేవలు. ఇయర్లీ డేటాలో వీళ్ళ స్కోర్ చూస్తే 41, ఇప్పుడు స్కోర్ చూస్తే 30కి వచ్చారు. అంటే రాష్ట్రంలో ముందు 41 వస్తాను 175కి, ఇప్పుడు 30కి వచ్చారు 175కి. ఫస్ట్ 10కి ఎప్పుడు వస్తారు ఇద్దరు? నేను టైం కాదు, నువ్వు పని చేయాల. నీకు స్టాఫ్ని ఇచ్చాం, సేవలు కరెక్ట్గా ఉండాలి. ఎమ్మెల్యే చైర్మన్ కమిటీకి ఆయన స్పెషల్ ఆఫీసర్, అదే మరి కావాల్సిన స్టాఫ్ని ఇచ్చాం. అందరి దగ్గర పని చేయించే బాధ్యత మీది. ఆర్డీఓ గారు నీ పర్ఫార్మెన్స్ అప్రైజల్లో ఇది కూడా ఉంటుంది. ఓకే ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బాగా పనిచేస్తారు. ఏంటా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డెవలప్మెంట్ అడిగారు, ఇవి కూడా నేను ఇప్పుడే మాట్లాడాను.
చీరాల క్లస్టర్ కింద హ్యాండ్లూమ్ స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక 15 కోట్లు కావాల్సి వస్తున్నారు. ఇంకొక పక్కన చీరాల మున్సిపాలిటీలో దండుబాడు రోడ్డు ఒకటి 20 కోట్లు కావాలని చెప్పి కోరారు. అది కాకుండా మిగిలిన రోడ్లన్నీ మూడో చీరాల బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ఒక 30 కోట్లు అవుతుందని చెప్పి అది కూడా కోరారు. నాలుగోది చీరాల మున్సిపాలిటీలో డ్రైనేజ్ కోసం ఒక 13 కోట్లు అవుతుందన్నారు. మొత్తం కలిసి 78 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ ఇచ్చారు. ఒక పక్క సంక్షేమం, రెండో పక్క అభివృద్ధి, రెండు కూడా చేయడం బాధ్యత. తప్పకుండా ప్రాధాన్యత క్రమంలో ఎవరైతే మీ ఎమ్మెల్యే గారు అడిగారో దాని ప్రకారం ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూశాను. నేనేదో మిమ్మల్ని మెప్పించిపోవడానికి రావడం లేదు. నేను వచ్చింది మీలో కూడా ఒక చైతన్యం తీసుకురావాలని. గవర్నమెంట్ ఏం చేస్తున్నాం, మీరేం చేయాలి, భవిష్యత్తులో మీరు బాగుండాలంటే మీకు ఇంకా ఏం చేస్తే బాగుంటుందో నేను అధ్యయనం చేసుకుంటున్నాను. అందుకే ఈసారి మీరు చూస్తే నియోజకవర్గాల వారీగా వెళ్తున్నా. ఇంతకుముందు జిల్లాల వారీగా వెళ్ళేవాడిని. ఇప్పుడు నియోజకవర్గం వారీగా వెళ్ళి ఎక్కడికక్కడ సమస్యల్ని అధ్యయనం చేసుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం, పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. మీరు కూడా కలిసి వస్తే శాశ్వతంగా పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదములు సార్. మన సంస్కృతికి, మన సంప్రదాయానికి ప్రతీకగా నిలిచినటువంటి చేనేతలకు అనునిత్యం కూడా అండగా ఉంటూ మరి చక్కటి సేవలు అందిస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు